హాయ్, ఈరోజు మన వీడియోలో ల్యాప్టాప్లోని మరియు కంప్యూటర్లోని సి డ్రైవ్ ఎలా ఖాళీ చేయాలనేది మనం నేర్చుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, నా కంప్యూటర్లో సి డ్రైవ్ ఖాళీ చేయడం ఎలాగనేది మనం నేర్చుకుందాం. నాకు ఈ సి డ్రైవ్ ఫుల్ అయిపోతుంది, డి డ్రైవ్ మట్టి ఖాళీగానే ఉంది. ఈ సి డ్రైవ్ ఫుల్ అయిపోవడం వల్ల మన ల్యాప్టాప్ మరియు కంప్యూటర్ కూడా బాగా స్లో అయిపోవడం కానీ లేకపోతే హ్యాంగ్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు అది వెంటనే ఓపెన్ అవ్వకపోవడం, మనం ఏమైనా టైప్ చేసినప్పుడు వెంటనే మనం టైప్ చేసిన అక్షరాలు అక్కడ పడకపోవడం జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ సి డ్రైవ్ మనం ఎలా ఖాళీ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు ఇప్పుడు లైవ్లో చేసి చూపిస్తాను. ఈ సి డ్రైవ్ నాకు 150 జీబీకి 71 జీబీ ఆక్యుపై చేసింది. దీన్ని నేను మీకు లైవ్లో ఇది 71 జీబీని తగ్గించి చూపిస్తాను. ముందుగా నేను ఈ విండో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు రన్ కమాండ్స్ ఓపెన్ చేయాలి. అందులో ముందుగా దానికి షార్ట్కట్ వచ్చేసి విండోస్ ఆర్ బటన్ ప్రెస్ చేశాను. అక్కడ మీరు %temp మళ్ళీ % అని టైప్ చేయాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ చేసి చూపించాను. %temp మళ్ళీ % టైప్ చేశాను. ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేయగానే ఈ ఫోల్డర్లో ఈ విండోలో మీకు చాలా ఫైల్స్ వచ్చినాయి. ఈ ఫైల్స్ అన్నిటిని కూడా Ctrl+Alt ప్రెస్ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చింది, దీన్ని స్కిప్ కొట్టేస్తున్నాను. మళ్ళీ డిలీట్ చేస్తున్నాను, స్కిప్ కొడుతున్నాను. ఓకే, ఇది క్లోజ్ చేశాను. మళ్ళీ విండోస్ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు ఈసారి టెంప్ అని టైప్ చేయాలి. టెంప్ అని టైప్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఈ ఫోల్డర్ ఎంటీగానే ఉంది. ఈ ఫోల్డర్లో ఏమైనా ఉంటే కనుక ఇందులో ఉన్న అన్నీ కూడా మనం డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఫోల్డర్ ఎంటీగా ఉంది కాబట్టి అవసరం లేదు. ఇది క్లోజ్ చేస్తాను. మళ్ళీ విండోస్ ఆర్ బటన్ ప్రెస్ చేశాను. ప్రిఫెచ్ PREFETCH ప్రిఫెచ్ అని టైప్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేశాను. కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఎంటర్ చేశాను. ఇందులో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ కూడా మనం ఇవన్నీ కూడా డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. Ctrl+Alt ప్రెస్ చేశాను, డిలీట్ ప్రెస్ చేశాను. ఇవన్నీ డిలీట్ అయిపోతున్నాయి. స్కిప్ కొట్టాను, అయిపోయింది. ఇంకా లాస్ట్గా మళ్ళీ విండోస్ ఆర్, ఇక్కడ మనం ట్రీ అని టైప్ చేయాల్సి వస్తుంది. ఇది ఎంతసేపు ఉండదు. TREE ట్రీ అని టైప్ చేశాను. ఓకే బటన్ ప్రెస్ చేయగానే ఇది జస్ట్ ఒక సెకండ్ వచ్చి వెళ్ళిపోతుంది. చూడండి, చేశాను, వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ఏంటంటే, రీసైకిల్ బిన్ ఉంది కదా, రీసైకిల్ బిన్ మనం ఇందాక డిలీట్ చేసినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఇందులోకి వచ్చినవి, ఇందులోకి వచ్చేసాయి. ఈ ఫైల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం డిలీట్ చేయాలి. Ctrl+Alt డిలీట్ ప్రెస్ చేశాను. ఇందులో అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి. రిఫ్రెష్ కొడుతున్నాను. రిఫ్రెష్, ఎంటీ అయిపోయింది. ఇప్పుడు మనం సి డ్రైవ్ ఎలా ఉందో చూద్దాం. మై కంప్యూటర్లో 1/2 GB మాత్రమే ఖాళీ అయింది. 1/2 GB మాత్రమే ఖాళీ అయింది. ఇందాక 71 చూపించింది, ఇప్పుడు మనకి 71.5 చూపిస్తూ ఉంది. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.